ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఆగస్టు మాసంలోకి వచ్చేసాం. మరి ఆగస్టు మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొత్తం నెలంతా మన రాశి ఫలితాలు ఏం చెబుతున్నాయి? ప్రతి రాశికి నెల, సమయం మొదలైన వాటిపై ఆధారపడి వివిధ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కూడా ఉంటాయి. మరి ఆగస్టు నెలలో 12 రాశుల ఫలితాలు జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలను బట్టి రాశి చక్రాల ఆధారంగా ఆగస్టు మాసంలో మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ నెలలో కొన్ని రాశుల వారికి ఉద్యోగ విషయంలో శుభవార్తలు వినిపిస్తాయి. మరికొన్ని రాశుల విద్యార్థులకు విద్యలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇక వ్యాపారులు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు. ఇలా మీ జీవితానికి సంబంధించిన ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి మనం రకరకాల అంశాల గురించి తెలుసుకోవచ్చు. మరి ముందుగా మేషరాశి వారికి గొప్ప సమయం కానుంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు నిరాశకు కూడా గురవుతారు. కాబట్టి చాలా వివాదాలకు దూరంగా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారు. ఇంట్లో లేదా పనిలో ఉన్న మీ ప్రవర్తనపై మీరు శ్రద్ధ పెట్టుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే అందులో చిన్నపాటి అంతరాయాలు కూడా ఉంటాయి. అయితే ఓపికగా వేచి ఉండడం మంచిది. మీ వంతు కృషిని అందివ్వండి. వ్యాపారం చేసే వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆశించిన విధంగా అయితే లాభం లభించదు. అయితే జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. బంగారం, వెండితో వ్యాపారం చేసే వ్యక్తులకైతే ఈ సమయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు ఇతర వ్యక్తుల పట్ల అందించే సహాయంతో మీరు మరికొంత వివక్షతో ఉండాలి. భాగస్వామితో మెరుగైన సంబంధాలు ఉంటాయి. పెద్దలను గౌరవంగా చూసుకోండి. ఆరోగ్యపరంగా అలర్జీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారికి మీకు ఆర్థికంగా ఉత్తమమైనదిగా ఉంది ఈ నెల. ఈ కాలంలో మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే డబ్బు ఖర్చు చేయడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే వ్యక్తులు తమ శ్రమ నుండి మంచి ఫలితాలను పొందుతారు. మీరు నెల మధ్యలో ప్రమోట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకున్న వ్యక్తులు కూడా ఈ కాలంలో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక సమస్యలు ఉంటాయి, కానీ వాటన్నిటిని అధిగమించడానికి మనం ప్రయత్నించాలి. కుటుంబ జీవితంలో చెడు పరిస్థితి ఉంటుంది. నెల ప్రారంభంలో ఇంట్లో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం మంచిగా అయితే లేదు. త్వరలో పరిస్థితి మెరుగుపడినప్పటికీ మీ సంబంధంలో సమస్యలు అలాగే ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు పెరుగుతున్న బరువు కారణంగా ఈ సమయంలో కొన్ని వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఇక మిథున రాశి వారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. మీ అదృష్టం ఉత్తమంగా ఉన్న నెల ఆగస్టు. ఆఫీసులో చాలా సంతోషంగా గడపాలి. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహచరులతో దీన్ని నియంత్రించే అధికారం కూడా మీకు ఉంటుంది. అదనంగా ఏదైనా పెద్ద నష్టాలను భర్తీ చేయడానికి మీకు మంచి అవకాశం కూడా ఉంటుంది. డబ్బు పరంగా ఈ నెల మీకు చాలా ఖరీదైనది. నెల ప్రారంభం మీకు మంచిగా ఉండబోతుంది, కానీ నెల మధ్యలో మీరు డబ్బు విషయంలో ఒత్తిడికి గురే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆకస్మిక పెద్ద ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేటప్పుడు మీరు తండ్రితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కడుపుకి సంబంధించిన ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక కర్కాటక రాశి వారు విద్యార్థులైతే ఆగస్టు చాలా మీకు ఉత్తమమైనదిగా ఉంది. ఈ కాలంలో మీ విద్యకు సంబంధించి కొన్ని శుభవార్తలు ఉన్నాయి. మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మీ జీవితంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఈ నెలలో మీరు మీ పని పరంగా అన్ని సమస్యలను పరిష్కరించగలుగుతారు. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆఫీసులో మీ బాధ్యతల భారం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో మీకు తగినంత సమయం లేనప్పుడు సమస్యలు తరచుగా తలెత్తుతాయి. మరోవైపు వ్యాపారులు కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ వ్యాపార నిర్ణయాలంటే తెలివిగా తీసుకోవడం ఉత్తమం. కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇంట్లో పెద్దలతో బాగా కలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. చిన్న విషయాలకు సంబంధించి మీ మధ్య వివాదాలు ఉంటాయి. మీ వివాహంలో ఒత్తిడిని కూడా పెంచుతుంది. డబ్బు విషయంలో ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి, లేకపోతే ఈ సమయం మిమ్మల్ని మీ ఆరోగ్యం ఇబ్బందులు పడే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సింహరాశి వారు మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నట్లయితే ఇది మీకోసం అయితే కాదు, ఎందుకంటే మీరు తొందరపాటు తరచుగా నిర్ణయాలు కలిగిస్తాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలైతే ఈ నెలలో కొన్ని పెద్ద సవాళ్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ చిన్న పనులను కూడా పూర్తి చేయడం మీకు కష్టంగా అనిపించవచ్చు. మరోవైపు త్వరగా లాభం పొందాలంటే మీరు షార్ట్ కట్లకు దూరంగా ఉండడం మంచిది, లేకంటే మీరు లాభాల స్థానంలో భారీ నష్టాలను చవి చూడవచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు ఉద్యోగంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సీనియర్ అధికారులతో మీ ప్రవర్తన బాగుండాలి. మీరు వివాహం చేసుకుని ఉంటే ఈసారి మీకు అనుకూల మరియు నష్టాల
మిశ్రమంగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతే ఆరోగ్యం గురించి మాట్లాడుతూ మీకు గుండె సమస్యలు ఉంటే ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి వారికి మీకు ఉద్యోగం ఉంటే మీరు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు. ఈ నెలలో ఆఫీసులో మీకు పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి మీరు కష్టపడకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు చిన్న తప్పులు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాకుండా చూసుకోవాలి, లేకపోతే అది మీ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెలలో కొంచెం బిజీగా ఉంటారు. మరోవైపు ఈ నెల వ్యాపారులు ఎవరైతే ఉన్నారో గొప్ప సమయం, కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఈ కాలంలో పరిష్కరించబడే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీకు స్పాండిలైటిస్, గర్భాశయం సంబంధించిన సమస్యలు అయితే ఉన్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవి ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారు ఈ నెలలో కొత్త మార్పులను ఎదుర్కొంటారు. మీరు ఈ నెలలో పురోగతి సాధిస్తారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం పనిచేస్తూ ఉంటే ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే మీరు గొప్ప రూపాన్ని, గౌరవాన్ని కూడా పొందుతారు. ఇక మీరు మరోవైపు ప్రైవేట్ పనిచేసే వ్యక్తులైతే ఉన్నత స్థానాన్ని సాధించగలరు. ఈ కాలంలో వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీకు పెద్ద రుణం ఉన్నట్లయితే దాన్ని అతిగా చేయకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో పెద్ద సభ్యులు ఉంటే మీరు వారి మాటకు విలువ ఇవ్వాలి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నెలలో మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేనందున మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మీరు అన్ని నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే అది మిమ్మల్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది. ముఖ్యంగా ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తిపై చాలా కాలంగా వివాదం ఉన్నట్లయితే దానిలోకి తొందరపడకండి. సాధ్యమైనంత వరకు ఈ విధమైన చర్చకు దూరంగా ఉండడం, లేకుండా దానికి బదులుగా వేరే టాపిక్లోకి వెళ్ళడం చాలా మంచిది. మీరు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దానికి అనుకూలమైనది. మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక డబ్బు విషయంలో ఈ నెల మీకు సగటుగా ఉంటుంది. మీరు ఆర్థిక ప్రయత్నాల్లో కొన్ని విఫలం అవుతాయి, కానీ డబ్బుతో పెద్ద సమస్యలు అయితే ఉండవు. విద్య విషయానికి వస్తే మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు ఆరోగ్యంగా మరి చురుకుగా ఉండటానికి మీరు మీ రోజువారీ జీవితంలో యోగా, ధ్యానాన్ని చేర్చుకోవడం మంచిది. ఇక ధనుసు రాశి వారి పని విషయంలో ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ ఫీల్డ్లోని ప్రముఖ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేటు ఉద్యోగం అయినా మీ పురోగతి తరచుగా దీని ద్వారా సాధ్యమవుతుంది. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తుల ఆదాయంలో మెరుగుదల ఉంటుంది. ఈ కాలంలో రవాణా రంగంలో పనిచేసే వ్యక్తులకు గొప్ప ప్రయోజనం ఉంటుంది. చాలా కాలంగా పరిష్కరింపబడిన కొన్ని సమస్యలను పరిష్కరించడం సాధ్యమవుతుంది. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటే మీరు వివాహం కాని వారైతే ఈ సమయంలో ఏదైనా వివాహ ప్రతిపాదన వచ్చినట్లయితే దానికోసం తొందరపడకండి. మీరు తెలివిగా మీ నిర్ణయం తీసుకోవడం మంచిది. మరోవైపు మీరు ఇప్పటికీ వివాహం చేసుకున్నట్లయితే మీ భాగస్వామితో మీ సంబంధాన్ని చక్కగా కొనసాగించడానికి మీరు జాగ్రత్త పడాలి. మీ పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం గురించి ఈ నెలలో చిన్న సమస్యలు అయితే ఉంటాయి. ఇక మకర రాశి వారు నిరుద్యోగులైతే చాలా కాలం పాటు పనిచేస్తూ ఉంటే మీ కష్టార్జిత ఈ నెలలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో మీకు తగిన ఉద్యోగం లభిస్తుంది. మరోవైపు విదేశీ కంపెనీల్లో పనిచేసే వ్యక్తులకి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీరు ఈ సమయంలో అనేక సమస్యలను పరిష్కరించగలుగుతారు. మీ కెరీర్ సరైన దిశలో సాగుతుంది. వ్యాపారాలు చట్టపరమైన లోచుకల నుండి దూరంగా ఉండాలని చెప్పబడుతుంది, లేకుంటే మీకు భారీ ఆర్థిక నష్టాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ వైవాహిక జీవితంపై దృష్టి పెట్టాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి డబ్బు పరంగా గత నెల కంటే ఈ నెలలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ డబ్బు ఎక్కడో ఎక్కువ కాలం నిలిచి ఉంటుందో ఈ కాలంలో మీరు దాన్ని పొందగలుగుతారు. మరోవైపు మీరు ఈ సమయంలో రుణాలు ఇవ్వడం మానుకోవాలి. మీరు మీ వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే మీరు భారీ ఆర్థిక నష్టాలను చూస్తారు. మీ వ్యాపారాన్ని వేగంగా వృద్ధి చేసుకోవడానికి మీకు పరపతి పొందుతారు. మీరు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం అలాగే ఉద్యోగ విషయంలో ఆఫీసులో చాలా చక్కగా ప్రవర్తించడానికి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మీ సహోద్యోగులను గుడ్డిగా అయితే నమ్మవద్దు. మీరు ఇతరుల పనుల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. కుటుంబ జీవితంలో విషయాలు సాధారణమైనవి ఉంటే ఆరోగ్యం గురించి మీరు కొన్ని అంటువ్యాధులపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఇక మీనరాశి వారికి ఈ నెల ఆర్థికంగా అయితే మంచిగా అయితే లేదు. నెల ప్రారంభంలో మీ ఖర్చులు పెరిగితే మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయకపోతే నెలాఖరులోగా మీరు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఇక అదనంగా డబ్బు లేకపోవడం వల్ల మీ ముఖ్యమైన పనులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. మరోవైపు మీరు వ్యాపారంలో ఉండి పెద్ద మార్పు గురించి ఆలోచిస్తుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది.
ఇక భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య విషయానికి వస్తే మీకు కంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆగస్టు నెలలో ఉండే అన్ని రాశి ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా మరి ఆగస్టులో ఈ రాశి ఫలితాలు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇందులో మీ రాశి ఉంటే దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.